అయితే అయితే నేను అంటుంది ఏంటంటే మన దేవుని రాజ్యం రావాలి అని అందరూ ఉంటాయి. అయితే హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా తరమదాలు తిన్న బ్రాహ్మణ, కోమటి, కమ్మ, బెర్మ, రెడ్డి, కాపు, రాజు కులాల్లో ప్రతి కుటుంబానికి భూమి కావాలనేటటువంటి అంబేద్కర్ భూమి పునర్వాసం పెట్టాడు. ఆ పదం ఏమైపోయింది? ఈ వాక్యం అధికారంలోకి వస్తే భూమి ఇస్తారు ప్రతి కుటుంబానికి. భూమి ఉంటే సర్వం ఉన్నట్టు మన దగ్గర నివాసం ఉంటున్న దాని కూడా లేదు. బీమారు భూమి, రైల్వే భూమి, పల్సు భూమి, కాలువట్టు భూమి, కొండ భూమి మీద నివాసం ఉంటే అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర పార్లమెంట్ మెంబర్ దాకా ఓట్లు వేస్తారు. ఓటు అంటే కులమో, మతమో, రాజకీయ పార్టీ, ప్రాంతం, సంఘం, చదువు, ఉద్యోగం, ఆస్తులు, అధికారం, సముదాయం, రాజకీయ పదవులు, కన్నా కత్తి బొమ్మ అటువంటి ఓట్లు ప్రజా సంబంధం మీద దేశభక్తి అన్నిటి మన ఓటుకి అర్థం చేస్తుంది. కాబట్టి ఏసు నిత్యం చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామముతో నీ రాజ్యం వస్తుందా నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి ఎందుకు నెరవేరుగా. అంటే ఆయన రాజ్యం అంటే సర్వజన్మ ప్రేమ, కఠిన, దయ, త్యాగం, ఓర్పు, సేవాభావం కలిగి ఐక్యతో శాంతియుతంగా జీవించారు. ఇప్పుడు మనం చూస్తున్న రాజ్యం సౌలు, మధ్యలో అత్యాచారాలు, అసభ్యులు, నటులు, యజ్ఞాలు, సాగుడు, రౌడీతో మమతనం, జబ్బీలు, బలవంతులు, బలహీనులు, స్వార్థం, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, దర్దాలు, దీక్షలు, పంచాయత్ రోడ్ షోలతో కూడిన రాజ్యం ప్రజలు పెడుతుంది. అది ఏ పార్టీ వాడైనా పరిపాలన చేస్తుంది. చేరవచ్చిన గొప్ప నాయకులు బ్రహ్మ. ఆఖరిగా బ్రహ్మ మాచెల్లేశ్వర గారు మాట్లాడిన మాటలు వాక్యానుసారంగా ఉన్నాయి. బ్రహ్మ బిడ్డను దీవించండి, చేరవచ్చిన వారు దీవించి ఆశ్రయించమని వేస్తున్నాం తండ్రి. దేవుని యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం, సమాధానం ఎల్లవేళ ఇప్పుడును ఎప్పుడును ఎల్లవేళ ఆయన కృప కాపుదల మనందరికీ తోడైంది. జరగబోతున్న కార్యమును సమస్తమును క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు క్షేమ